భక్తివర్ణ ప్రేక్షకులకు శుభోదయం. 26/4/2025 స్వస్తి శ్రీ చాంద్రమానం విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం వసంతతో చైత్రమాసం కృష్ణపక్ష త్రయోదశి త్రయోదశి శనివారం. త్రయోదశి రోజు ఉదయం 6 గంటల 12 నిమిషాల వరకు, అనంతరం చతుర్దశి తెల్లవారుజాము 3:48 రేపు ఉదయం వరకు తెల్లవారుజాము వరకు. రేవతి నక్షత్రం రాత్రి 7:46, వర్జం మధ్యాహ్నం 3:32 నిమిషాల నుండి 5:02 వరకు. దుర్ముహూర్తాలు ఉదయం 5:41 నుండి 7:21 వరకు. సూర్యోదయం 5:41, సూర్యాస్తమయం 6:13. అమృత గడి రాత్రి 12:31 నుండి 2:01 వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు. శుభ సమయం ఉదయం 7:45 నుండి 8:30 వరకు. సాయంకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 వరకు కూడా శుభ సమయం. వైద్యుతి యోగం ఉదయం 6:58, విష్కంభం తెల్లవారుజామున 3:43, వని ఉదయం 6:11, శకుని తెల్లవారుజామున 3:49, భద్రకరణం సాయంత్రం 5. ఈరోజు శని త్రయోదశి. శనిదోష పరిహారం చేసుకోవడం వల్ల ఏలినాటి శని, అష్టమి శని, అర్ధాష్టమి శని దోషాలు కూడా తొలగిపోయే అవకాశం ఉంది. కాబట్టి శనిని ఆరాధించడం, తైలాభిషేకం చేయడం అన్ని విధాలుగా బాగుంటుంది. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం అని ఆరాధించడం. కర్మ ఫలదాత. మనం చేసుకున్న పాపం తొలగాలంటే ఎవరి వల్ల కూడా కాదు. శనీశ్వరుడు జాతకంలోకి వస్తేనే కర్మని పరిపక్వం చేసేటువంటి వాడు, ఆ కర్మ ఫలితాలు ఇచ్చేటువంటి వాడు. దానివల్ల మన కర్మను తగ్గించి మనకు మళ్ళీ మోక్షాన్ని, ముక్తిని కలగాలంటే కర్మ తగ్గాలి. ఆ కర్మ తగ్గాలి శని వల్లే తగ్గుతుంది. ఆయన రావాలి జాతకంలో. అదే భయపడకుండా ఆయన అయ్యా నా జోలికి రాకుండా నా కర్మ ఫలితాన్ని తొలగించి నన్ను ఆరోగ్యం, సంపదని, నాకు జ్ఞానాన్ని కలిగించు అని శనిదేవుణ్ణి ప్రార్థించుకుని నమస్కరించుకుని ఆరాధిస్తే ఆయన అనుగ్రహిస్తారు. మనకి పెద్ద ఇబ్బందులు ఉండవు అన్నమాట. దినారంభ చక్రంలో ఈరోజుగా ముందుగా మేషరాశి. మేషరాశి వారికి శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. ప్రయాణాలు చేస్తారు. ప్రయాణాల్లో ప్రమాదాలు, వాహనాల రిపేర్లు ఉండే అవకాశం. దైవచింతన చేయడం, దేవాలయ దర్శనాలు చేస్తే మీకు మేలు కలుగుతుంది ఈరోజు. వృషభ రాశి. ధన వ్యయం, శారీరక మానసికంగా బాధలు, ఖర్చులు అధికంగా ఉండే కుటుంబ అనారోగ్య సమస్యలు. మిథున రాశి. జాయింట్ ధరలతో విడిపోవుట, రుణ ప్రయత్నాలు, కానీ ఏదో రకంగా ధనం చేతికందే అవకాశం. కర్కాటక రాశి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ధనలాభం, శుభ ప్రయత్నాలు, శుభకార్య నిర్వహణ, శుభవార్తలు వినే అవకాశాలు. సింహరాశి. సింహరాశి వారికి స్థానచలనం, కుటుంబ సమస్యలు, అనారోగ్యం వల్ల సమస్యలు ఉండే అవకాశాలు, ఔషధ సేవనం. కన్యారాశి. మానసిక ఆందోళన, బంధుమిత్రులతో విరోధాలు, కోపంగా మాట్లాడే స్వభావం కలిగి ఉండే అవకాశం. తులారాశి. ద్రవ్యలాభం, స్త్రీ సౌఖ్యం, ఆనందం, ధనలాభం, ప్రయాణాలు ఉండే అవకాశం. వృశ్చిక రాశి వారికి బుద్ధి చాంచల్యం, ఉద్యోగంలో మార్పులు, అవకాశాలు, ప్రయాణాలు ఉన్నాయి. ధనస్సు రాశి. ఇతర దేశ ప్రయాణాలు, ధనలాభం, కుటుంబానందం, ఏదో రకంగా చేతికి ధనం అందే అవకాశం ఉంది ఈరోజు. మకర రాశి. ఇష్టకార్యసిద్ధి, వివాహయోగం, శుభకార్యాల్లో పాల్గొనే అవకాశం. కుంభరాశి. మనోల్లాసం, మానసిక ప్రశాంతత, దైవ దర్శనాలు చేసే అవకాశం. మీనరాశి. శత్రుమూలకంగా ధన నష్టం, అధిక ఖర్చులు ఉండే అవకాశాలు ఉన్నాయి. దేవాలయ దర్శనాలు మీకు మేలు చేసే అవకాశం ఉంది. ఈరోజు విష్ణు సహస్రనామంలో వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే శత్రుఘ్న వాం శత్రుఘ్నాయ నమః. దేవ విరోధులకు, రాక్షసులు సంహరించేటువంటి వాడు కూడా చేత నారాయణుని శత్రుఘ్న అని కీర్తినీయుడయ్యాడన్నారు. తను ఆశ్రయించిన సాధకుల యొక్క మనస్సులోనున్న అసుర శక్తులన్నింటినీ కూడా నాశనము చేసేటువంటి వాడు కనుకే నారాయణుని శత్రుఘ్న. మన మనస్సు, మన బుద్ధి మనం చెప్పిన మాట వినకపోతే, మనలో నెగిటివ్ ఆలోచనలు, నెగిటివ్గా ప్రవర్తించడం, మనలో చంచల స్వభావం, ఇటువంటి దుష్ట లక్షణాలన్నీ కూడా నాశనం చేసేటువంటి వాడు నారాయణుడికి. స్వాం శత్రుఘ్నాయ నమః అని స్వామిని పిలవడం జరిగింది. మిగతా విషయాలు రేపు చూద్దాం. మీరు స్వస్తి.